సెమెన్ అనాలిసిస్ అంటే ఏంటి? ఎవరు సెమెన్ అనాలిసిస్ అనేది చేయించుకోవాలి? ఎందుకు చేయించుకోవాలి? మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. సెమెన్ అనాలిసిస్ అనేవి బేసిక్ మేల్ ఫర్టిలిటీ ఎగ్జామినేషన్. జనరల్లీ భార్యాభర్తలు కలిసినప్పుడు శుక్ర కణాలు అనేది భార్య యొక్క వెజైనాలో డిపాజిట్ అవుతాయి. చాలా మంది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రాలేదు అని కంగారు పడుతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఈ చెకప్ చేయించుకోవడం ద్వారా సెమెన్ లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయని కనిపెట్టచ్చు. ఎవరెవరికి స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఏంటి అంటే హీట్ అట్మాస్ఫియర్ లో వర్క్ చేయాలి. మనకి టెస్టిస్ అనేది ఏదైతే ఉందో అది నార్మల్ టెంపరేచర్తో పోల్చుకుంటే టెస్టిస్ ఏరియాలో 2 to 4 డిగ్రీ టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది. బట్ కొన్ని వర్కింగ్ కండిషన్స్ లైక్ ఇండస్ట్రియల్ జోన్స్లో పనిచేసే వాళ్ళు కానీ హై టెంపరేచర్ జోన్స్లో పనిచేసే వాళ్ళు, నెక్స్ట్ వెల్డర్స్, డ్రైవింగ్ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ల్యాప్టాప్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారో, కూర్చుని పొజిషన్లో వర్క్ చేస్తున్నారో, ఈ పర్టికులర్ కండిషన్స్లో ఏంటి అంటే స్పర్మ్ అబ్నార్మాలిటీ అనేది వస్తుంది. ఎందుకు అంటే టెంపరేచర్ ఎక్కువ అవడం మూలంగా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో అబ్నార్మాలిటీస్ అనేవి మన సెమెన్ లో ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు సెమెన్ అనాలిసిస్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి? సో భార్యాభర్తలు కలిసిన తర్వాత ఒక 2 days గ్యాప్ ఉండి 3rd day నుంచి 5th day మధ్యలో సెమెన్ అనాలిసిస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది జనరల్లీ మంచి ల్యాబొరేటరీస్ ఇవ్వడం ద్వారా అబ్నార్మాలిటీస్ ఏమైనా అయితే ఈజీగా ఐడెంటిఫై అవుతాయి. రకరకాల సెమెన్ అనాలిసిస్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మాన్యువల్ గా చేయొచ్చు, లేదు కంప్యూటర్ అసిస్టెడ్ సిస్టమ్స్ కూడా చేయొచ్చు. రెండింటికి ఈక్వల్ రిజల్ట్స్ ఏ ఉంటాయి. ఇది చేయించుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీస్ రావటం లేదు అంటే అబ్నార్మల్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఐడెంటిఫై అయినట్టు అయితే వాటిని కరెక్ట్ చేసి ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మేడం, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాకు ఎన్ని గంటల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రిజల్ట్ తెలుస్తుంది అలాగే పేషెంట్స్ అనేది ఉంటారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసిన తర్వాత కంప్లీట్ ఇంప్లాంటేషన్ పూర్తి అవడానికి ఒక 24 నుంచి 48 days దాకా పడుతుంది. అది ఏ డే ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో దాని మీద కూడా ఆధారపడుతుంది. ఒకవేళ Day 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లయితే ఎంబ్రియో అనేది 5 రోజుల తర్వాత ఇంప్లాంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే వేసిన వెంటనే 24 to 48 hours లో అది ఇంప్లాంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇంప్లాంట్ అయిన తర్వాత ఎంబ్రియో ఏదైతే ఉంటుందో అది ఒక హార్మోన్ ని మన బాడీలోకి రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయిన హార్మోన్ మనకి డిటెక్టబుల్ కండిషన్స్ అంటే రిలీజ్ అయిన మనకున్న టెక్నాలజీతో కానీ యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ లేదు బ్లడ్ టెస్ట్ లో కానీ డిటెక్ట్ చేయడానికి సర్టెన్ వాల్యూ రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. జనరల్ గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 12 రోజుల తర్వాత మనం కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే వాల్యూ అనేది బ్లడ్ లో కానీ టెస్ట్ లో కానీ ఐడెంటిఫై అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత భార్యాభర్తలు కలిస్తే ప్రమాదమా, దీని గురించి తెలుసుకుందాం. జనరల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత భార్యాభర్తలు అనేది కలుసుకోవచ్చు, కానీ వాటిల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే కొంతమందికి ఏంటి అంటే భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి కొన్ని ఇన్ఫెక్షన్ అనేది సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వెళ్తుంది అనమాట. అవి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. అది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇమ్యూనిటీ అనేది కొంచెం లోగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది. సెకండ్, మనం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొంతమంది కలిసిన తర్వాత బ్లీడింగ్ అనేది కంప్లైంట్ చేస్తారు. బ్లీడింగ్ అయితే ఉంటే కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ మనం అన్కంట్రోలబుల్ బ్లీడింగ్ ని కొన్నిసార్లు ఆపడం అనేది కష్టంగా ఉంటుంది అనమాట. కొంతమంది భార్యాభర్తలు లేట్ ప్రెగ్నెన్సీస్ అంటే సుమారుగా 5వ నెల దాటిన తర్వాత 6వ నెల దాటిన తర్వాత కలిసినట్లయితే ఇన్ఫెక్షన్స్ మూలంగా ఉమ్మనీరు పోయే ప్రమాదం అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడు భార్యాభర్తలు కలమని చెప్తా అంటే టర్మ్ ప్రెగ్నెన్సీలో భార్యాభర్తలు కలటం ద్వారా చక్కగా వాళ్ళకి లేబర్ పెయిన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 9th month లో కలిసినా పర్వాలేదు అని పేషెంట్ కి చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మీరు కలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఐడెంటిఫై చేసుకుని మీ డాక్టర్ని అడిగి కలవచ్చా లేదా పర్టికులర్ గా తెలుసుకుని కలవాల్సి ఉంటుంది అనమాట. కొన్ని కండిషన్స్ లైక్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉన్నా సరే, ప్రీవియస్ గా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే సర్విక్స్ లెంత్ సరిగ్గా లేకపోయినా, లేదు సర్వైకల్ స్టిచ్ వేస్తాం కొంతమందికి రిక్వైర్మెంట్ బట్టి, ఆ కండిషన్స్, IVF ప్రెగ్నెన్సీస్, ఈ కండిషన్స్ లో మాత్రం కలవకపోవడమే మంచిది. తల్లిపాలు బిడ్డకి ఎంతో శ్రేయస్కరం, కానీ కొంతమందికి బ్రెస్ట్ మిల్క్ రాకపోవడం అనేది జరుగుతుంది. నార్మల్ డెలివరీ అయితే తొందరగా వస్తుంది, సిజేరియన్ అయితే లేటుగా వస్తుంది. అవన్నీ డిఫరెంట్ లాజిక్స్ మన ఇంట్లో మన పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. అసలు బ్రెస్ట్ మిల్క్ రాకపోవడం అనేది ఉంటుందా? అసలు జనరల్లీ ఏ తల్లికైనా ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కొంతమందికి తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, కొంతమందికి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అది మన చేతుల్లో ఉంటుంది అనమాట. అంటే కంటిన్యూస్ గా బేబీ తాగినా తాగకపోయినా బ్రెస్ట్ ని స్టిమ్యులేట్ చేయడం మూలంగా మనకి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ బ్రెస్ట్ సిక్రేషన్ కి, మిల్క్ సిక్రేషన్ కి యూజ్ అవుతుంది అనమాట. చాలా మందికి ఈ ఓపీలో నన్ను రీసెంట్ గా అడిగిన డౌట్ ఏంటంటే, మేడం
బ్రెస్ట్ చిన్నగా ఉంటే పాలు తక్కువ ఉంటుందా, బ్రెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి పాలు వస్తుందా అని అడుగుతారు. ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఉమెన్. తల్లి అయిన తర్వాత జనరల్ గా పాలు రావడం అనేది సహజంగా జరిగే గుణం అనమాట. ఎలా స్టిమ్యులేట్ చేసుకోవాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ లిక్విడ్స్. పాలు అనేది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి కొంచెం డీహైడ్రేట్ అయిన మిల్క్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో ఎక్కువ మంచిగా పాలు వచ్చే పదార్థాలు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ తీసుకోవడం, పాలు ఎక్కువ తీసుకోవడం, దీని ద్వారా ఏంటి అంటే లేడీస్ లో మిల్క్ ఉత్పత్తి అనేది ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద బ్రెస్ట్ సైజ్ ఆర్ ఉమెన్ మీద కూడా ఆధారపడదు. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు వెయిట్ ఆఫ్ ద ఉమెన్. లావుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ, సన్నగా ఉన్న వాళ్ళకి తక్కువ అని కాదు. మదర్ ఫీడ్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత సక్కింగ్ రిఫ్లెక్స్ అనేది మొదలవుతుంది. బేబీ సక్ చేయడం స్టార్ట్ చేయగానే మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కొంతమందికి ఏంటి అంటే డిలేడ్ గా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే డెలివరీ అయిన 3-4 days కి. అంటే ఎస్పెషల్లీ సిజేరియన్స్ లో మనం ఇది ఎందుకు చూస్తామంటే వాళ్ళకి డైరెక్ట్లీ సిజేరియన్ పెయిన్స్ లేకుండా సిజేరియన్ చేస్తారు కాబట్టి మన బాడీలో నుంచి ప్రొలాక్టిన్ అనేది ఇమీడియట్లీ రిలీజ్ కాదు. సో దానికి ఏంటంటే కొంచెం లేట్ గా బేబీ సక్ చేయడం స్టార్ట్ చేస్తే రిలీజ్ అవుతుంది అనమాట. సో వీళ్ళకి కంటిన్యూస్ గా బేబీ సక్ చేయించుకుని బ్రెస్ట్ కి అటాచ్ చేయడం ద్వారా ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.